ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి కూడా జిల్లా ఏఐటిసి ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు గారు, మరి ఏఐటిసి కార్యదర్శి ఉమాగౌడు, మరి ఏఐటిసి నాయకులు రమణ గారు, షీనా గారు, రవి గారు, రామకృష్ణ గారు, మరి తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే, తాడపత్రి ప్రాంతంలో కళ్ళు దుకాణాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కళ్ళు తాగి ఎంతోమంది పేద ప్రజలు చనిపోవడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక 8 సంవత్సరాల కిందట నాగరాజు అనే వ్యక్తి మార్కెట్లో కళ్ళు తాగి కళ్ళు దుకాణం దగ్గరే చనిపోవడం జరిగింది. మరి అక్కడ నుండి ఆటోలు వేసుకొని వచ్చి ఆ బాడీని ఇంటి దగ్గర ఇడ్చడం జరిగినది. మేము అప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీగా ధర్నా చేసి కూడా ఆ కుటుంబానికి న్యాయం చేపించాం. మరి అప్పుడే చెప్పాం, కళ్ళు దుకాణాలు బంద్ చేయండి, కళ్ళులో మత్తు పదార్థాలు ఎక్కువ వేయడం జరుగుతూ ఉంది. ఈ కళ్ళులో కైపుగానికి నిద్ర మాత్రలు రకరకాలుగా ఈ కళ్ళులో వేసి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు పోదనుకుంటా ఉన్నారు. మరి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకు కానీ మరి రాజకీయ నాయకులకు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, కళ్ళు దుకాణాలకు పర్మిషన్ ఇచ్చినట్టు అధికారులకు బుద్ధి లేదని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. బుద్ధి లేక మీరు పర్మిషన్లు ఇచ్చారు. ఎక్కడ ఉన్నాయండి? ఈత ఉనుములు ఎక్కడ ఉన్నాయి? ఒరిజినల్ కళ్ళు ఎక్కడ గీస్తూ ఉన్నారు? ఒరిజినల్ కళ్ళు ఎక్కడ వస్తూ ఉంది? మీరు పరిశోధన చేస్తూ ఉన్నారా? అధికారులను మేము ఖండిస్తూ ఉన్నాం. ఎక్సైజ్ అధికారులను వేలాదికి వేలు లంచాలు తినుకుంటా, దిక్కుమాలే పర్మిషన్లు ఇచ్చుకుంటా ప్రజలు ప్రాణాలకు అధికారులే కారణమైంది అవుతారని చెప్పి కూడా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. కళ్ళు దుకాణాలు అసలుగా కళ్ళు నిజమైన ఒరిజినల్ కళ్ళు అయితే ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆ కళ్ళు ఎక్కడైతే తయారు చేస్తూ ఉన్నారో అక్కడ చూస్తే పోయి ఆ కళ్ళులోకి రకరకాలుగా మత్తు మాత్రలు ఇవన్నీ వేసి ప్రజలు ప్రాణాలు నిట్టు నీళ్ళకు తీస్తారని చెప్పి ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ కళ్ళు దుకాణాల పైన దృష్టి పెట్టి వెంటనే కళ్ళును లేకుండా చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇట్లే కళ్ళు దుకాణాలు కొనసాగిస్తే మేమే పోయి కళ్ళు దుకాణాల దగ్గర ప్రజలతో మహిళలతో పోయి కళ్ళు దుకాణాలు ధ్వంసం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.